హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇంకా ఇదొచ్చేసి అయితే చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ అప్లోడ్ చేయక. ఇంకా ఏం లేదండి, ఇంకా మా బాబుకైతే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. వాడు ఏంటంటే మంచిగానే రికవర్ అయ్యాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 2 రోజులేమో స్కూల్కి పోయాడని చెప్పాను కదా మీకు, మొన్న అప్లోడ్ చేసిన వీడియోలో. ఇంకా తర్వాత మళ్ళా ఫీవర్ వచ్చిందనమాట. అదే బ్లడ్లో కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. ఇన్ఫెక్షన్ వల్ల బ్లడ్ అదేమంటారు ఫీవర్ వస్తూ పోతుందనమాట. సో ఇక అట్లా జరిగిందండి. ఇప్పుడైతే పర్లేదు, ఇంకా ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాడు మా బాబు. అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు లేండి. అది కూడా ఒక 2 డేస్ నుంచి వెళ్తున్నాడండి. సో అందుకనే ఇంకా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయానమాట. ఇక దగ్గర దగ్గర అయితే 1 మంత్ 1.5 మంత్ అసలు స్కూల్కే వెళ్ళలేదండి. ఇంకా ఇట్లనే ఫీవర్ వస్తుంది పోతుంది, అందులో వీక్ ఉన్నాడని కూడా పంపించలేదన్నమాట. ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఏమైపోయిందంటే ఇక వాడు అసలు అన్నం కానీ ఏం తినలేదు. ఇక ఇట్లనే బ్రెడ్, చపాతీ, ఫ్రూట్స్ అదొకటి ఇదొకటి ఇట్లా, అంటే హెల్దీ ఫుడ్స్ ఉంటాయి కదా డాక్టర్ చెప్పినట్టుగా ఇట్లా పెట్టామన్నమాట. ఇక అట్లా అట్లా కొంచెం అవి కూడా సరిగ్గా తినకపోయేదన్నమాట. బాగా వామిటింగ్ చేస్తుండే. ఇక ఫీవర్ మీద ఉన్నప్పుడు తినబుద్ధి కాదు కదా. సో అట్లా ఉంటుండే అనమాట. ఇక ఇక ఇదేమో ఇప్పుడు ఈ వీడియో తీసి అయితే నేను ఒక 15 డేస్ అవుతుందండి. వినాయక చవితి అప్పుడు తీసానమాట ఈ వీడియో. అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చెయ్యలేదు. ఇక ఇదే మా బాబుకి బాగలేదని కొంచెం మనసు బాగలేక నేను స్టాప్ చేశానన్నమాట వీడియోస్ పోస్ట్ చేయడము. ఇంకొకటి ఏంటంటే ఫోన్ నాది కొంచెం బాగలేదని చెప్పాను కదా అప్పుడు. కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. నా ఫోన్ బాగా స్ట్రక్ అవుతుందండి, ఇట్లా హ్యాంగ్ అవుతుందన్నమాట. అందులో కూడా కొంచెం కెమెరా క్వాలిటీ అంత బాగలేదు కదా అనేసి ఇక అట్లా ఆఫ్ చేసిన అనమాట. ఈ 2 కారణాల వల్ల మా బాబుకి హెల్త్ బాగలేకపోవడం, ఇక అట్లనే ఫోన్ కూడా బాగలేదు కదా అన్నట్టు. ఇక సబ్స్క్రైబర్స్ కూడా అంత పెరగట్లేదు కదా. అంటే ఏంటంటే పబ్లిక్ అంత రీచ్ కావట్లేదు అనమాట నా వీడియోస్. సో ఇక సబ్స్క్రైబర్స్ కూడా ఒకటో ఇద్దరో ఇట్లా పెరుగుతున్నారు. అందుకనే ఇంకా నేను మా బాబుకి కూడా హెల్త్ బాగాలేకపోయేసరికి ఇట్లా ఆఫ్ చేశానండి. ఇంకా ఇప్పటి నుంచి అయినా కొంచెం నేను ఇంకా రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పిల్లలకు ఏమన్నా అయితే మన హెల్త్ ఇట్లా బాగాలేకపోతే ఏమైనా సరే మనకు అస్సలు మంచిగా అనిపించదు కదా. అస్సలు మనసు బాగుండదు నాకైతే. అంటే చాలా బాధ అనిపిస్తుంటుంది కదా, ఏది మనసున పట్టదు. సో నాకు కూడా అంతే. సో అదనమాట అండి. ఇదే చిన్న ఫీవర్ కాదు కదా, మనకి ఇట్లా ఎప్పుడు ఇట్లా కాలేదనమాట, ఫస్ట్ టైము. ఇంకా ఇక ఇక్కడైతే ఇక వీడియోలోకి వెళ్తానైతే మా అమ్మకాయ ఇక్కడ పాయసం చేశానండి. మేము పాయసము అంటామన్నమాట. కొంతమంది పాయసం అంటారు, ఇంకేదో అంటారు. ఇది మామూలుగా వినాయక చవితికి చేస్తాం కదా, ఆల్రెడీ చేశాను. దేవుని కూడా ఎక్కించాను, పూజ కూడా అయిపోయిందనమాట. ఇదేంటంటే వినాయక చవితి అదేమంటారు మధ్యలో మా అమ్మ వచ్చిందనమాట. మా బాబుని చూడ్డానికి వచ్చిందనమాట. బాగలేడు కదా, హెల్త్ బాగలేదని చూడ్డానికి వచ్చింది. అప్పటికి వాడు మంచిగానే కవర్ అయ్యిండులేండి. కాకపోతే ఏంటంటే కొంచెం వీక్ ఉన్నాడని ఇంకా పంపించలేను అనమాట నేనే స్కూల్కి. ఎవరన్నా ఇట్లా దొబ్బేస్తే కింద పడేటట్టున్నాడు. ఇక ఎందుకులే అన్నట్టు ఇక పంపించలేదు. ఇక వాడు కొంచెం పడుకున్నాడు అనమాట. ఇక మధ్యాహ్నం టైం కదా, ఇక పడుకోబెట్టేశాను. అయితే ఇక మా అమ్మ 2 డేస్ ఉన్నదన్నమాట ఇక మా దగ్గరనే, ఇక మా బాబు కోసం అనేసి. ఇక మా పాప అయితే అమ్మమ్మ అమ్మమ్మ అని చాలా ప్రాణం చేస్తుంటారు. ఇక అలానే 2 డేస్ ఉందండి. ఇక వెళ్తుంది అన్నట్టు. ఇక ఆ రోజు అయితే వెళ్తుంది. ఇక మా అమ్మకి ఏంటంటే పాయసం అంటే చాలా ఇష్టం అనమాట. ఇక చేస్తుంది కానీ కొంచెం ఇక నన్నే చేయమన్నది, నేను చేస్తే బాగుంటుంది అన్నట్టు. కొంచెం స్వీట్స్ జర బాగా చేస్తాను అనమాట. అంటే ఎక్కువ మరీ కాకపోయినా కొన్ని అయినా చేసిన కాడికైనా మంచిగా చేస్తా అనేసి మా అమ్మ నాతోటి చేపిస్తుంది అనమాట, ఏ స్వీట్స్ అయినా. ఇక సరే అనేసి ఇక చేశానండి. భగవాన్ నిండా చేశాను. ఇంకా మా దగ్గరికి వచ్చింది కదా, ఇటు నుంచి ఇటు మా ఇంకో చెల్లె దగ్గరికి కూడా వెళ్ళేసి ఇంకా మా ఇంటికి వెళ్తా అనేసి, అదే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తా అనేసి అన్నదన్నమాట. అంటే మా ఇంకో చెల్లెకి కూడా కొంచెం ఫీవర్ అనమాట, తనకు కూడా హెల్త్ బాగలేదు. ఇక చూసేసి వెళ్దామనేసి ఇంకా పాశము ఎక్కువ చేయమన్నదన్నమాట మా పెద్ద చెల్లె వాళ్ళకు ఇద్దామనేసి. ఇక సరే అనేసి ఇక భగోని నిండా చేశాను. ఇక తాళవడం ఉంటుంది కదా పిండితోని, ఇట్లా మామూలుగా తాలుస్తాం కదా, అదైతే ఇక మా అమ్మనే తాల్చిందండి. ఆల్రెడీ అయితే నేను వినాయక చవితి పండుగ రోజు అయితే ఇక నేనే తాల్చుకొని ఇంట్లో పనులన్నీ నేనే చేసుకొని ఇంకా పిల్లలను చూసుకోవాలి, ఇంకా అంత ఉంటుంది కదా. ఇక నేనే చేసుకొని కొన్నాని దేవునికి అయితే ఎక్కించామన్నమాట, అది పండుగ రోజు మాత్రము. ఇక మళ్ళీ మా అమ్మ వచ్చినాక చెయ్యి అంటే ఇక చేశానండి. ఇక అందుకనే ఇంకా వేరే దాంట్లో డిష్ ఉంటుంది కదా చిన్నది స్టీల్ది,
అందులో వేసుకొని పోతుందన్నమాట. ఇక రెడీ అవుతుంది. ఇక నేను కూడా కొంచెం వేసుకొని తిన్నాను. చాలా బాగుంది. సింపుల్గానే చేశానన్నమాట. ఇక ఆ ప్రాసెస్ అంతా ఏం చూపించలేదండి. ఇక ఇక్కడైతే మా అమ్మ బయలుదేరుతుంది. కొంచెం మా పెద్ద చెల్లెకి కూడా తీసుకొని వెళ్తుందన్నమాట. ఏం లేదు, మేమైతే మామూలుగా నేను పండుగ రోజు చేసిందేమో కొంచెం పాలు పోసి చేశానన్నమాట. ఇక మామూలుగా మా అమ్మ అయితే ఇట్లా మామూలుగా నీళ్ళు ఉంటాయి కదండి, నీళ్ళతోనే చేసేది, కానీ చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇక సరే అనేసి నేను కూడా అట్లనే చేశాను మొన్న. ఇంత ముందుకు పాలతో చేసింది బాగానే వచ్చింది, మళ్ళీ మొన్న చేసింది కూడా బాగానే వచ్చింది. ఇట్లా నీళ్ళు పోసి మరిగాక అందులో ఇవి వేస్తామన్నమాట. ఇప్పుడు తాల్చినవి ఉంటాయి కదా, అవన్నీ వేసేసి గోధుమ పిండితో దాలుస్తాం కదా, అవన్నీ కొంచెం చేసి ఆరబెట్టి అవన్నీ ఆ మరిగిన నీళ్ళల్లో వేసేస్తామన్నమాట. వేసిన తర్వాత అవి కొంచెం ఉడకగానే బెల్లం వేసేస్తాము. బెల్లం వేసినాక ఇలాచీ పౌడరు, ఇక యాజ్ యూజువల్ అన్నీ మనము ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం నెయ్యిలో వేయించుకొని వేసేయడమే. చాలా బాగుంటుంది అన్నమాట. ఇక అట్లనే చేసిన నేనైతే మంచిగా వచ్చింది, కరెక్ట్గా సరిపోయిందనమాట. మరీ గట్టిగా అయితే కూడా అంత మంచిగా అనిపించేది. కొంచెం మన పల్చగా ఉంటే అదే ఇప్పుడు మేము చేసినాం కదా, ఆ విధంగా ఉంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇక అదే విధంగా వేసాను. మరీ ఇంకా దగ్గరకు ఉడకబెట్టామనుకోండి, ఇక మూత పెట్టేశాక అది ఉమ్మగిలేటప్పుడు ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. కొంచెం పల్చగా ఉన్నప్పుడే దింపేసుకుంటే అది మనం తినేటప్పటికి కొంచెం బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే ఆ విధంగా వేసాను. ఇక మా అమ్మకైతే పెట్టుకొని పోయిందన్నమాట. ఇక కొంచెం తినేసి ఇక రెడీ అయితే వెళ్ళిందండి. ఇక తర్వాత ఇక్కడైతే మా బాబుకి పులిహోర కావాలా మమ్మీ, పులిహోర కావాలంటే ఇంక వాని కోసం అనేసి కొంచెం పులిహోర చేశానన్నమాట. కొంచెం పుల్లగా ఉంటుంది కదా, తింటాడనేసి చేశానండి. ఇక మా పాపనైతే స్కూల్కి పంపిస్తున్నాను, రెగ్యులర్గా వెళ్తుందన్నమాట తను. ఇక కాకపోతే ఏంటంటే ఇక మా బాబు ఇంటికాడ ఉండడం వల్ల ఇక ఆమె కూడా ఒక 2-3 సార్లు స్కిప్ చేసింది స్కూల్కి వెళ్ళకుండా, కానీ ఇక రెగ్యులర్గా అయితే వెళ్తుంది. ఇక తనైతే ఇక్కడ హోంవర్క్ అయితే రాపిస్తున్నాను. ఇక మా బాబాయ్ అయితే తింటున్నాడు అనమాట. సో అట్లా జరిగిందనమాట ఫ్రెండ్స్. అందుకని ఈ మధ్య అయితే నేను వీడియోస్ అయితే అసలు అప్లోడ్ చేయట్లేదు. ఇంకా ఇక్కడైతే వినాయక చవితి అని చెప్పాను కదా, ఇక్కడ మా ఇంటి ఎదురుగానే ఎప్పుడైనా ప్రతి సంవత్సరం పెద్ద వినాయకుడిని పెడతారనమాట. ఇట్లా మంచిగా షెడ్ వేసేసి దీన్ని మంచిగా డెకరేషన్ చేసి ఇట్లా వేస్తారు కదా అండి, షెడ్ లాగా వేస్తారు కదా దేవునికి, అట్లా వేసి మంచిగా ఇట్లా నిల్చోబెడతారనమాట. ఇక పిల్లలందరూ మంచిగా ఆడుకుంటారు. ఇంకా పూజలు అయితేనే ఉంటాయి, ప్రసాదం ఇస్తారు కదా. ఇంకా మా పిల్లలు కూడా ఇవ్వండి స్టేజ్ మీదకి ఎక్కారనమాట, ఆడుకుంటున్నారు అక్కడ పిల్లలు అందరూ. ఇక అలా కొద్దిసేపు వీడియో తీశానమాట. ఇంకా చీకటి అయింది. ఇక ఇక్కడ ఆడుతున్నారు, వాళ్ళ కోసం అక్కడ నించున్నాను. తర్వాత ఇక ప్రసాదం కూడా పెట్టారు. ఇక మా పిల్లల్ని తీసుకొని ఇక ప్రసాదం అయితే తీసుకొని మళ్ళీ వచ్చేసానమాట. ఇక ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చాడండి నైట్, అదే ఆఫీస్కి వెళ్ళేసి వస్తాడు కదా, వస్తూ ఇక ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాడనమాట. ఫ్రూట్స్, బ్రెడ్ ప్యాకెట్. అదే చెప్పాను కదా మా బాబుకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, కొంచెం మనకి ఫ్రూట్స్, బ్రెడ్ ఇలాంటివి ఎక్కువ తింటున్నాను అనమాట. ఇక అన్నం అయితే కొంచెం తక్కువనే తింటున్నాడు అనేసి ఇది 15 days అయిపోతుంది అనమాట ఈ వీడియో చేసి. సో అప్పటిది చెప్తున్నాను. ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే 2 గ్రీన్ యాపిల్స్ అంట, అదేదో గ్రీన్ యాపిల్స్ ప్లస్ మామూలుగా రెడ్ యాపిల్స్ ఉంటాయి కదా, ఒక్క తీసుకొచ్చాడు. ఇంకా అవైతే నీట్గా కడిగి ఇంకా మనకి పొట్టు తీసేయాలన్నమాట. మా పిల్లలకు పొట్టు తీసేస్తేనే తింటారు. సో ఇక మొత్తం పొట్టు అంతా పీల్ చేసి ఇచ్చాను, ఇంకా తింటున్నాడు అనమాట. ఇక మా పాప చూడండి ప్రసాదం ఎంత ముద్దుగా తింటుందో, మంచిగా కూర్చొని. ఇంకా పిల్లలకి ఇష్టం కదా ప్రసాదం, ఇట్లా అంటే ఏమంటారు, ఇట్లా బాగుంటుంది కదా ప్రసాదము, స్వీట్ కానీ ఇట్లా పులిహోర కానీ ఇట్లా పెడతారు కదండి, గుడాలు, శనగలు అవి ఇవి ఉంటాయి కదా, మంచిగా డైలీగా తీసుకొచ్చుకొని తినడము. ఇంకా సో అదనమాట. ఇక మా బాబు అయితే కొంచెం నేను తినబెట్టేశాను ప్రసాదము. తర్వాత ఇక అప్పటికే మా హస్బెండ్ రాగానే ఇంకో ఈ యాపిల్స్ అయితే కొంచెం కట్ చేసి ఇచ్చానమాట, నీట్గా కడిగి. ఇక అవే తింటుండు. ఏంటంటే ఇక బయటి ఫుడ్ మాత్రం అస్సలు పెట్టట్లేదండి. ఇంతకుముందు కంటే కొంచెము అప్పుడప్పుడు పాపడాలు, స్నాక్స్, స్కూల్ నుంచి రాగానే పాపడాలు తినడము, అదొకటి ఇదొకటి తినడం ఉంటుండే కదా. ఇక పిల్లలు నన్ను అప్పుడు అస్సలు వినరు కదండి. ఇప్పుడైతే అస్సలు పెట్టట్లేదు అనమాట. కొంచెం వాడు మంచి కవర్ కావాలి, ఇంకా అంటే హెల్త్ వైజ్గా మొత్తం రికవర్ కావాలన్నమాట. ఇంకా తర్వాత కూడా అంత ఏం పెట్టాం, ఇక బయటి ఫుడ్ అస్సలు ఈ పాపడాలు కానీ ఇలాంటివి ఉంటాయి కదండి, చిరుదిండ్లు ఉంటాయి కదా, అవి మొత్తం ఇక బంద్ పెట్టడం.
ఇంకా సో ఫస్ట్ టైం అనమాట మా బాబుకి అట్లా ఫీవర్ రావడము, అన్ని రోజులు రావడము. ఎప్పుడైనా మామూలుగా ఫీవర్ వచ్చినా ఇట్లా మామూలుగా సిరప్ వేయంగానే తగ్గిపోయేది. ఒక 2 డేస్ అలా ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళిపోయేటోడు అనమాట. కానీ ఈసారి అయితే మరీ ఘోరము. అదే లాస్ట్ మ్యారేజ్ అయ్యింది కదండి, మా చిన్నత్తయ్య వాళ్ళ కొడుకుది పెళ్ళి ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి వానికి. అప్పుడే అంటే 2 డేస్ తర్వాత మ్యారేజ్ అయినాక 2 డేస్ అయినాక ఇక మొత్తము ఫంక్షన్లా తిరుగుడే ఉండే కదా మాకు. ఇంకా 2 డేస్ తర్వాత అనమాట ఇక వానికి అప్పటి నుంచి స్టార్ట్ అయితే ఫీవరు ఇన్ని రోజులు వచ్చిందనమాట. సో ఇక అందుకని నేను వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేదండి, మనసు బాగాలేక. ఇంకా సోమవారం కదా దీపం పెట్టిన అనమాట పొద్దున్నే. మా అమ్మ ఉన్నప్పుడే, మా అమ్మ కూడా కొంచెం ఇంటి దగ్గర ఉంటే ఇక హెల్ప్ చేసేది అనమాట నాకు చాలా. ఇక అన్ని పనులు చేసేసుకొని యథావిధిగా ఇక పూజ అయితే చేసేసిన అండి. ఇంకా తర్వాత ఇగో ఇక్కడ మా హస్బెండ్కి అయితే చపాతీలు చేస్తాను కదా రెగ్యులర్గా. ఇక రెగ్యులర్గా అయితే పొద్దున కాకపోతే సాయంత్రం, సాయంత్రం కాకపోతే పొద్దున అనమాట చపాతీలు అయితే. ఇక చపాతీలు చేశాను. ఇంకా మా బాబుకి మా పాపకు కూడా చేస్తున్నాను అనమాట చపాతీలు. అంటే ఇంతకుముందుకు ఏంటంటే వాళ్ళు తింటారు, ఒక్కొక్కసారి ఇక పిల్లలు అంత ఇంట్రెస్టింగ్గా తినరు కదండి చపాతీలు ఒక్కొక్కసారి. ఇంకా వాళ్ళు ఇష్టం కాదు. ఇప్పుడైతే కంపల్సరీ ఇక చపాతీలు పెడుతున్నాను అనమాట మా బాబుకి. ఇక మా పాపకు కూడా ఇష్టమైతే తింటుంది, లేకపోతే ఇక ఆమె అన్నమే తింటుంది అనమాట. సో ఇక అదనమాట ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇక ఇక్కడ చూడండి దీపాలు ఎంత మంచిగా వెలుగుతున్నాయో. మంచిగా అంటే ఆయిల్ మళ్ళీ పోసాను అనమాట నేను, మళ్ళీ ఇంకా మంచిగా వెలగాలని మళ్ళీ ఆయిల్ పోసాను, పూజ ఆయిల్. ఇంకా తర్వాత అప్పటికే నైట్ అయిపోయిందండి, 10:30 అలా అవుతుందన్నమాట. ఇక నేను అప్పుడైతే ఇడ్లీ పిండి పడుతున్నాను, పిల్లలకి ఇడ్లీలు మళ్ళీ నెక్స్ట్ డేకి చేద్దామనేసి ఇక పడుతున్నాను అనమాట. ఇంకా ఇక మా హస్బెండ్ కూడా అన్నం తినేసిండు, అదే చపాతీలు కూడా తినేసిండు. ఇక వాకింగ్ కానీ బయటికి వెళ్ళిండనమాట. ఇక నేనైతే ఇంకా పిల్లలు, మా పాప పడుకుంది కానీ మా బాబు పడుకోలేదు. ఇక వాడు ఆడుకుంటుండు, ఎందుకంటే ఇక స్కూల్కి వెళ్ళట్లేదు కదా, ఇంటి దగ్గరనే ఉంటుండు కాబట్టి మామూలుగా ఇక మధ్యాహ్నం పూట పడుకుంటుండు కదా, ఇక రాత్రి వాడు పడుకునేసరికి లేట్ అయిపోతుంది. సరే అనేసి ఇక ఇడ్లీ పిండి అయితే మామూలుగా ఎప్పట్లాగానే పట్టుకుంటున్నానండి. ఇంకా చూడండి మెల్లగా వచ్చిండు, ఇక చాలా వీక్ అయిపోయాడనమాట. మంచిగా లావుగా ఉండే, డుమ్ముకే ఉండే కదా, కొంచెం అయితే చాలా బక్కగా అయిపోయిండండి. ఇంకా నేను కొంచెం అంటే ఇది ఫీవర్ తగ్గినాక ఒక వారం రోజులకు అనమాట ఇక ఇట్లా ఉన్నాడు అన్నట్టు మా బాబు అయితే. ఇంకా సో అదనమాట. ఇంకా పక్కకు వచ్చి నిలబడ్డాడు, అది కొంచెము తిందామనేసి, ఈ పిండి ఉంటుంది కదా కొంచెం తిందామనేసి పక్కకు వచ్చి నిలబడ్డాడు అనమాట, టేస్ట్ కోసం అట్లా. ఇంకో ఇట్లయితే పక్కన పట్టి ఇక పక్కన దాని మీద కొంచెం బరువు అనేది పెడితే కొంచెం పులుస్తుంది. అంటే మరీ ఎక్కువని కాదు, మరీ తక్కువని కాదు, కొంచెం లైట్గా పులుస్తుంది అనమాట. అప్పుడు బాగుంటాయి ఇడ్లీలు, మంచిగా వస్తాయి మెత్తగా అనేసి అట్లా పైన ఒకటి బరువు పెట్టాను. సో అదనమాట ఫ్రెండ్స్. టైం చూస్తున్నారు కదా, ఇగో 11:45 అవుతుందన్నమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అయితే కంపల్సరీ చేసి వెళ్ళండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి అయితే. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నేను చాలా వీడియోస్ చేశాను కదా. సో అదనమాట, బాయ్.